రుద్రూర్ మండలంలోని మహిళా న్యాయవాదిపై ముస్లింలు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ మహిళా న్యాయవాదిపై దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేసి శిక్షించాలని నల్లకోటు న్యాయవాదులు డిమాండ్ చేశారు. వివరాల్లోకి వెళితే జేఎన్సీ కాలనీలో ఆదివారం ఓ నలుగురు వ్యక్తులు అకారణంగా ఓ వ్యక్తిపై దాడి చేసినప్పుడు అక్కడున్న మహిళా న్యాయవాది వారిని ప్రశ్నించగా ఇలా కొట్టడం తప్పు అని అడగగా ఆమె న్యాయవాదులను తెలిసి కూడా మరో వర్గానికి చెందిన వ్యక్తులు న్యాయవాదిపై అసభ్యకరమైన పదజాలంతో దూషిస్తూ దాడికి పాల్పడ్డారని, ఈ దాడిని నిరసిస్తూ సోమవారం పోలీస్ స్టేషన్ ఎదుట న్యాయవాదులు ధర్నా నిర్వహించారు. సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ తనపై జరిగిన దాడిపై ఆ మహిళా న్యాయవాది పోలీస్ స్టేషన్లో దరఖాస్తు ఇవ్వగా ఈ కేసుపై ఎస్ఐ పోలీసులు నిర్లక్ష్యం వహిస్తూ ఆ దరఖాస్తులో ఉన్న పదాలను తీసివేసి ఆగమేఘాల మీద వేరే పదాలను జోడించి ఆ దరఖాస్తును కోర్టుకు పంపించారు. మహిళకు న్యాయం జరగవలసింది చూడగా పోలీసులు మాత్రం నిందితులకు సహకరిస్తున్నారని, ఇలా నిందితులకు సహకరించడం సిగ్గుచేటని పేర్కొన్నారు. దాడికి పాల్పడిన వారిని నాన్ బెయిలబుల్పై సెక్షన్ అమలు చేసి వారిని వెంటనే అరెస్టు చేసి రిమాండ్కు పంపాలని డిమాండ్ చేశారు. న్యాయం జరగని పక్షంలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా న్యాయం జరగని పక్షంలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సమితి అధ్యక్షులు రాములు, వైస్ అధ్యక్షులు దేశాయ్, సెక్రటరీ విద్యాసాగర్, న్యాయవాదులు మొదలగు తదితరులు పాల్గొన్నారు. దృశ్యం న్యూస్, శ్రీగాది శేఖర్, రుద్రూర్ మండలం. ఇక్కడ ఇప్పుడు మొత్తము రెడ్గా అయిపోయింది. అయితే ఆపడానికి నేను ప్రయత్నిస్తుంటే ఒక్కొక్క స్కూటీ మీద ఒక బైక్ మీద నలుగురు చొప్పున ఒక 4-5 బైకులు అట్లా 10-15 మంది దాకా ముస్లిమ్స్ వచ్చేసి బాబుని, మళ్ళీ ఎవరైతే మేము అడ్డం వచ్చిన మా రిలేటివ్స్, మా మరుదులు ఇద్దరిని, మా అత్తమ్మని, నన్ను ఇష్టం వచ్చినట్టు పదజాలం వాడుకుంటూ అసలు లంజాలు అంబి మీకే దిగకుండా షెట్టిప్పేసి అసలు ఎవరే నిన్ను కాపాడుతాడు, నువ్వు అడ్వకేట్ అని తెలుసు, నువ్వు అడ్వకేట్ అని తెలిసి మేము దిగుతున్నాము, ఏ అడ్వకేట్ కానీ, ఏ పోలీసులు కానీ, ఏ సర్పంచ్ కానీ ఎవ్వరు కూడా మమ్మల్ని ఏం చేయలేరు, మా మీద ఇప్పటికే చాలా కేసులు ఉన్నాయి, ఆ కేసులలో కూడా మమ్మల్ని ఎవరు ఏం చేయలేదు, ఇప్పుడు నువ్వు ఇచ్చే కంప్లైంట్లో ఎలాంటి చర్య తీసుకుంటారని ముందుకు వస్తున్నావు, వాడిని మేము చంపేస్తాము, ఇలా మాకు హ్యాండ్ ఓవర్ చెయ్యి, లేకపోతే నిన్ను మీ వాళ్ళని అందరినీ మేము ఇట్లనే కొడతాము, మిమ్మల్ని కూడా చంపుతామని మమ్మల్ని భయపెట్టారు. అట్లనే కాకుండా బాబుని చంపేస్తామని, ఇప్పుడే కాదు ఇంకా ఫ్యూచర్లో ఎక్కడ కూడా ఆ బాబు దొరికినా కూడా మేము చంపడానికి రెడీ ఉంటామని వాళ్ళు ముస్లిమ్స్ ఒక 10, 20, 30 మంది దాకా వచ్చేసిరు సార్. వాళ్ళ పేర్లు వచ్చేసి నేను చూస్తే గుర్తుపడతాను సార్ వాళ్ళందరినీ, ఇంకా కొంతమంది పేర్లు నాకు తెలియదు, పేర్లు చెప్తాను. బిలాల్, ఫారూక్ ఖాన్, అఖిల్, జాఫర్, ఇర్ఫాన్, అజ్మల్, సోయన్, ఇంకా చాలామంది. వీళ్ళే కాకుండా వీళ్ళు నాకు తెలిసిన పేర్లు సార్, ఇంకా చాలామంది దగ్గర ఒక 30-40 మంది సార్. నువ్వు ఏం చేయగలుగుతావు? ఇంకోటి సార్, మేము వీడియో తీస్తుంటే కూడా మా పిల్లలని బెదిరించి ఆ బాబుని కూడా కొట్టి ఫోన్ కూడా మొత్తం పగలగొట్టారు సార్. వీడియోలు మీరు తీయద్దు, మేము తీస్తాము, మాకు పైనుంచి డబ్బులు వస్తాయి, మేము పంపించుకుంటామని వాళ్ళు ఒక రకమైన, అంటే ఒక క్రూరత్వంతో ఒక కుక్కని వెనక ఎట్లా పడతారో అట్లా వాళ్ళ మీద విరుచుకుబడి కొట్టడం జరిగింది సార్. అంతేకాకుండా వాళ్ళు ఒకటే యూజ్ చేశారు, మేము ఇప్పుడు కొడుతున్నాము, మళ్ళీ ఒక వారం రోజులైనాక ఇంకొక వాళ్ళని కూడా మేము కొట్టడానికి కూడా రెడీ ఉంటాము, ఎవ్వరు కూడా ఏం చెయ్యరు, ఏమి చెయ్యలేరు కూడా మమ్మల్ని, మా మీద చాలా కేసులు ఉన్నాయి, నువ్వు అడ్వకేట్ అని కూడా తెలిసే మేము ఈ పని చేస్తున్నాము, ఇప్పుడు నేను చొక్కా ఇప్పేస్తున్నా, ఎవడొచ్చి కాపాడుతాను నిన్ను చూస్తా అని అట్లా ఇష్టం వచ్చిన పదజాలంతో వాళ్ళు యూజ్ చేసి మమ్మల్ని చిత్రహింసలకు గురి చేసి వాళ్ళని కొట్టడం జరిగింది సార్. తర్వాత నేను ఎంక్వైరీ చేస్తే అతను కూడా రిసెప్షన్కి వచ్చినట్టు ఆ బబ్లు అని ఆ బాబు తెలిసింది సార్. ఆ బాబు కేవలం చేసింది ఒకటే సార్, అక్కడ తిరిగి కొట్టకపోవడం. ఎవరైతే ముస్లిం అనే అబ్బాయి మన బబ్లు అనే బాబుని కొట్టిన తర్వాత ఆ బాబు పరిగెత్తుకుంటూ వచ్చాడు, తిరిగి ఆ అబ్బాయిని కొట్టలేకపోవడమే అక్కడ మన బాబు చేసిన తప్పు సార్. తిరిగి వాడిని అక్కడే కొట్టుంటే ఇంత పెద్ద సమస్య కూడా అయ్యేది కాదు కావచ్చు. జరిగిన సంఘటనలో కళ్యాణి అడ్వకేట్ మీద దాడి జరిగినందుకు ఈరోజు మొత్తం న్యాయవాదులందరూ బోధ నుంచి ఈ పోలీస్ స్టేషన్కు తరలి రావడం జరిగింది. ఏసీపీ గారు మొత్తం అన్ని విషయాలు విన్న తర్వాత వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని నిజమైన కల్ప్రిట్స్కు అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తామని ఒప్పుకున్నందుకు ఈరోజు దాంతో మీరు విరమించుకోండి, తాత్కాలికంగా విరమించుకోండి.
ఒకవేళ చేయనట్లయితే మళ్ళా ఏమి చర్య తీసుకోవాలో దానికి ఆలోచించి బార్ అసోసియేషన్ నుంచి స్టెప్ తీసుకోవాలి.